హాయ్ ఆల్. సో మనం ఇప్పుడు ఈరోజు వీడియోలో మనకి రీసెంట్గానే ఫుల్ మూన్ అయ్యింది కదా. ఆ ఫుల్ మూన్ ఒక్కటే కాదు, ఆ రోజు చంద్రగ్రహణం కూడా అనమాట. అంటే యాక్చువల్లీ మనకు 18th ఫుల్ మూన్ సో ఆ రోజు 18th కానీ 17th కానీ 2 రోజులు ఉంటుంది. సో ఏ రోజైనా కూడా సంథింగ్ ఆ పౌర్ణమి రోజు మనకి చంద్రగ్రహణం కూడా ఉన్నిందనమాట. సో గ్రహణాలు మనకి ఒక 6 months నుంచి 1 year వరకు ఇలా ఎఫెక్ట్ అయితే చూపిస్తాయి అన్నమాట. అంటే నార్మల్ ఫుల్ మూన్ న్యూ మూన్ ఎఫెక్ట్స్ ఒక 3 days నుంచి 4 days వరకు మాత్రమే ఉంటాయి. కానీ గ్రహణాల ఎఫెక్ట్ ఏంటంటే ఆ గ్రహణాల ఎఫెక్ట్ మనకు 6 months నుంచి 1 year వరకు ఉంటాయి ఒక్కోసారి. సో ఇప్పుడు మనకు వచ్చిన చంద్రగ్రహణం ఎఫెక్ట్ అంటే ఆల్మోస్ట్ 1 year వరకు ఉంటుందన్నమాట. సో ఈ చంద్రగ్రహణము మీకు ఎలాంటి బ్లెస్సింగ్స్ తీసుకురాబోతుంది అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. అంటే ఏంటంటే ఒక్కొక్క గ్రహణానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది కదా. ఇది ఏంటంటే మనకు పీసెస్లో జరిగింది చంద్రగ్రహణం. అంటే మీనరాశిలో చంద్రగ్రహణం జరిగింది కాబట్టి మనకు ఆల్మోస్ట్ ఎమోషనల్ బ్యాలెన్స్ గురించి అయితే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది మన లైఫ్లో ఈ 6 months వరకు. సో ఆ 6 monthsలో మనకు యాక్చువల్లీ దీని ఎఫెక్ట్ 1 year వరకు ఉండొచ్చు. బట్ కాకపోతే రీడింగ్లో మనము 6 months వరకు, నెక్స్ట్ 6 months వరకు అసలు మీకు ఎలాంటి బ్లెస్సింగ్స్ ఉన్నాయి యూనివర్స్ నుంచి, ఏమి అడ్వైజెస్ ఉన్నాయి, మీ లైఫ్లో వచ్చే బ్లాకేజెస్ ఏంటి అనేవి ఇవన్నీ అయితే క్లియర్గా చూద్దాము. అంటే ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. వీడియోని అయితే ఎక్కడ మధ్యలో మిస్ చేయకండి. ఎందుకు అని అంటే మనకు నెక్స్ట్ 6 months ఏదో ఒక 2-3 days రీడింగ్ అంటే ఓకేలే అనుకోవచ్చు. 6 months మనకు గైడెన్స్ అయితే దొరుకుతుంది కదా. సో వీడియోని అయితే కంప్లీట్గా చూడండి, ఎక్కడ ఫార్వర్డ్ చేయకుండా, స్కిప్ చేయకుండా. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ చేయించుకోవాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను నా వాట్సాప్ నెంబరు, మెయిల్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఫీ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను పర్సనల్ రీడింగ్కి. సో ఎవరైనా పర్సనల్ రీడింగ్ తీసుకోవాలని అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు మేము టారో కార్డ్ రీడింగే నేర్చుకుంటాము అని అనుకున్నా కూడా మీరు నన్ను వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ అనే కాదు, మెయిల్ కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ ఎక్కడైనా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో వీడియోలోకి వెళ్దాము. అసలు ఫస్ట్ ఈ చంద్రగ్రహణం వల్ల మీ లైఫ్లో వచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి అనేది అయితే చూద్దాం. సో నెక్స్ట్ 6 months మీకు ఎలాంటి బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి అనేది అయితే చూద్దాము. ఓకే, ద మెజిషియన్. ఓకే, ఏస్ ఆఫ్ పెంటకిల్స్, నైస్. కింగ్ ఆఫ్ కప్స్, ఇదైతే రావాల్సిన ఎనర్జీయే. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మెజిషియన్, ఏస్ ఆఫ్ పెంటకిల్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ కార్డ్స్ వచ్చాయి. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ 9 of swords. సో ఇదేంటంటే ఈ 9 of swords ఎనర్జీ మీ లైఫ్లో ఇప్పటి వరకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనమాట. ఈ నెగిటివ్ ఎనర్జీ మీ లైఫ్లో నుంచి పోతుంది అన్నట్టయితే ఇక్కడ మీకు ఇండికేషన్ అనమాట. అంటే యూనివర్స్ మీ లైఫ్లో ఉన్న నెగిటివిటీని అయితే 9 of swords ఏంటంటే ఒక స్ట్రక్కింగ్ ఎనర్జీ అనమాట. ఆ స్ట్రక్ ఎనర్జీలో నుంచి మీరు బయటికి వస్తారు అన్నట్టయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. అది ఏదైనా కానివ్వండి, రిలేషన్ గురించి అయినా కానివ్వండి, ఒక పర్సన్ విషయంలో కానివ్వండి, లేదు అంటే ఒక సిచ్యువేషన్లో పర్టికులర్గా మీరు స్ట్రక్ అయ్యారు, లేదంటే ఫినాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్లో స్ట్రక్ అయ్యారు, ఇలాంటివి ఏవైనా కానివ్వండి, సమ్ ఆఫ్ స్ట్రక్కింగ్ సిచ్యువేషన్ అనమాట. ఈ స్ట్రక్కింగ్ సిచ్యువేషన్ నుంచి మీరు బయటికి వస్తారు అన్నట్టు యూనివర్స్ అయితే ఇండికేషన్ ఇస్తుంది మీకు. అంటే నెక్స్ట్ వచ్చే 6 monthsలో మీకు ప్రీవియస్గా మీరు ఏదైతే స్ట్రక్కింగ్ ఎనర్జీలో ఉన్నారో ఆ సిచ్యువేషన్లో కానివ్వండి, పర్సన్ కానివ్వండి, ఏదైనా కూడా ఆ స్ట్రక్ సిచ్యువేషన్లో ఉన్నారు అని అనుకోండి, వాటన్నిటి నుంచి బయటికి వస్తారు అన్నట్టయితే ఇక్కడ ఇండికేషన్ అనమాట. అంతేకాదు
మీలో ఎవరైనా ఇప్పటివరకు నిద్ర లేకోకుండా అంటే లైక్ ఏదైనా ఒక సిచ్యువేషన్ గురించి కానీ ఒక పర్సన్ గురించి కానీ ఎక్కువగా థింక్ చేస్తున్నారు, ఓవర్ థింక్ చేస్తున్నారు అని అనుకోండి. ఆ ఓవర్ థింకింగ్ నుంచి మీరు బయటికి వస్తారు. మీకు లైక్ యాంగ్జైటీ ఇష్యూస్, డిప్రెషన్స్ ఇలాంటివన్నీ ఏమన్నా ఉన్నా కూడా వాటన్నిటి నుంచి బయటికి వస్తారు అన్నట్టయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. అంటే మీ బ్లెస్సింగ్స్లో ఏంటంటే మీకు ప్రజెంట్ ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నిట్లో నుంచి మీరు బయటికి వస్తారు అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది. అండ్ అంతేకాదు మీ హార్ట్ చక్ర ఇంకా థర్డ్ ఐ చక్ర బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పేసి అయితే చూపిస్తుంది. అంటే ఏంటంటే మీరు అన్కండిషనల్ లవ్ సిచ్యువేషన్లోకి వస్తారు. మీకు మీ లైఫ్లోకి ఒక లవ్ వస్తుంది అన్నట్టయితే ఇండికేషన్ ఇక్కడ. లవ్ అంటే ఓన్లీ లవర్స్ ఎనర్జీయే కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను. మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి లవ్, మీ పిల్లల నుంచి లవ్ కాకపోవచ్చు, లేదు ఫ్రెండ్స్ నుంచి లవ్. సో ఇలా అనమాట. అంటే ఏంటంటే అన్కండిషనల్ లవ్ అది ఓన్లీ లవర్ నుంచి అని కాదు, ఎవరి నుంచి అయినా కూడా వస్తుంది, మీ పేరెంట్స్ నుంచి. సో ఇలా అనమాట. ఇన్ని రోజులు మీకు ఆ లవ్ మిస్ అయింది మీ లైఫ్లో అని అనుకుంటే ఇప్పుడు ఆ లవ్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి అని చెప్పేసి అయితే యూనివర్స్ చెప్తుంది. సో మీరు చేయాల్సిందల్లా ఏంటి అని అంటే కొంచెం మీ మీద మీరు ఫోకస్ తీసుకోండి. అంటే మీరు లైక్ ఓవర్ థింక్ చేయడం కానీ ఇలాంటివన్నీ అయితే చేయకండి. పాస్ట్ నుంచి కూడా లెట్ గో అవుతారు అన్నట్టయితే చూపిస్తుంది అనమాట. అంటే మీరు ప్రీవియస్గా ఏదైనా పాస్ట్లో నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇన్ని రోజులు అని అనుకోండి. ఆ నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి కూడా ఓవర్కమ్ అవుతారు, లెట్ గో చేస్తారు మీరు నెగిటివ్ సిచ్యువేషన్ని అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ పాస్ట్లో మీకు ఏమన్నా రిలేషన్ థింగ్స్ ఏమంటారు ఇబ్బంది పెట్టి ఉంటే వాటి నుంచి అయితే లెట్ గో చేయడానికి అయితే మీరు ట్రై చేయండి. ఓవర్ థింక్ అయితే చెయ్యకండి అని చెప్పేసి ఇక్కడ ఇండికేషన్ అనమాట. అంటే మీ మీద మీరు కొంచెం సెల్ఫ్ కేర్ తీసుకోండి అన్నట్టయితే చూపిస్తుంది. సో ఈ ఎనర్జీ నుంచి, ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి అయితే బయటికి వస్తారు అన్నట్టు చూపిస్తుంది. ఇది ఫస్ట్ బ్లెస్సింగ్ అనమాట. సో ఇంకా చూద్దాము. సో ఇక్కడ చూసారా మెజిషియన్ ఎనర్జీ. మెజిషియన్ ఎనర్జీ ఏంటంటే మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, ఇక్కడ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది. తను కంట్రోల్ చేస్తున్నారనమాట. అంటే మీ సిచ్యువేషన్స్ ఏవైనా కూడా మీ చేయి దాటిపోయాయి, రిలేషన్స్ ఏవైనా కానీ మీ చేయి దాటిపోయాయి అని చెప్పేసి మీరు ఎన్ని రోజులు అనుకుంటూ ఉంటే అవి మీ కంట్రోల్లోకి వస్తాయి అన్నట్టయితే ఇది ఇండికేషన్ అనమాట. అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఏదైనా సిచ్యువేషన్లో మీరు స్ట్రక్ అయి ఉన్నారనుకోండి, అది ఏం చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి ఈ స్ట్రగుల్స్ని అని చెప్పేసి ఎవరైనా థింక్ చేస్తున్న వాళ్ళు ఉన్నారనుకోండి. సో కంట్రోల్లోకి వస్తుంది ఆ సిచ్యువేషన్, మీరు అన్నిటినీ కంట్రోల్ చేయగలరు అన్నట్టయితే ఇక్కడ ఇండికేషను. నేను పర్సన్స్ గురించి చెప్పట్లేదు, పర్సన్స్ వేరే పర్సన్స్ని కంట్రోల్ చేస్తారు అని చెప్పేసి చెప్పట్లేదు, సిచ్యువేషన్ అనమాట. మీ సిచ్యువేషన్ని మీరు కంట్రోల్ చేసుకుంటారు అన్నట్టయితే ఇది ఇండికేషన్ చూపిస్తుంది. అండ్ అంతేకాదు ఇక్కడ నాకేంటంటే మీలోని పవర్స్ని మీరు ఐడెంటిఫై చేస్తారు అన్నట్టు కూడా ఇండికేషన్ అనమాట. అంటే ఏంటంటే మీరు ఇన్ని రోజులు ఈ నెగిటివ్ ఎనర్జీలో ఉండిపోయి ఎక్కువగా థింక్ చేయడం కానీ, అంటే ఓవర్ థింక్ అనవసరమైన విషయాలు థింక్ చేయడం కానీ లేదు అని అనుకుంటే మీరు ఎక్కువ ఏమంటారు మీ థాట్స్లో స్ట్రక్ అయిపోవడం ఇలాంటివన్నీ ఉన్నా కూడా వాటి నుంచి బయటకు వచ్చేసి మీకు ఏది అవసరమో, అంటే మీకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు ఏ డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి మీకు అర్థం అవుతుంది అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది యూనివర్స్. అంటే ఏంటంటే మీ థాట్స్లో క్లారిటీ వస్తుంది, మీరు అన్ని సిచ్యువేషన్స్ని కంట్రోల్ చేయగలరు మీ లైఫ్లో అన్నట్టయితే ఇండికేషను. సో మెజిషియన్ ఎనర్జీ ఏంటంటే అన్నిటికీ రిలేటెడ్ వస్తుంది. సో ఎమోషనల్గా కూడా, అంటే రిలేషన్స్ మీ కంట్రోల్లోకి వస్తాయి అని చెప్పాను కదా, అంటే రిలేషన్షిప్ సిచ్యువేషన్ మీకు ప్రీవియస్లో ఏమైనా సిచ్యువేషన్స్ ఖరాబ్ అయ్యి ఉంటే రిలేషన్స్ గురించి అవి కూడా మీ కంట్రోల్లోకి వస్తాయి అన్నట్టయితే ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది. అండ్ అంతేకాదు ఫినాన్షియల్ రిలేటెడ్, ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటకిల్స్ చూసారా, ఫినాన్షియల్ రిలేటెడ్ అయితే మీకు ఒక న్యూ బిగినింగ్ అయితే రాబోతుంది, ఒక చిన్న టైప్ ఆఫ్ స్టెబిలిటీ అయితే రాబోతుంది అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది. అంటే ఏంటంటే ఫినాన్షియల్ రిలేటెడ్ థింగ్స్ కూడా మీకు వర్కౌట్ అవుతాయి అన్నట్టయితే ఇండికేషన్ చేస్తుంది. నేను ఇందాక చెప్పాను కదా ఈ మెజిషియన్ కార్డ్లో అన్నీ ఉన్నాయని చెప్పేసి. సో ఫినాన్షియల్ రిలేటెడ్ ఏమన్నా స్ట్రక్ అయినా కూడా వాటి నుంచి కూడా మీకు ఒక ఇంప్రూవ్మెంట్ అనేది, అంటే మీ ఫినాన్షియల్స్లలో ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది అని చెప్పేసి ఈ కార్డ్ అయితే ఇండికేట్ చేస్తుంది. అంటే ఈ 6 monthsలో మీకు ఫినాన్షియల్ రిలేటెడ్గా కూడా బ్లెస్సింగ్స్ ఉన్నాయి అన్నట్టు యూనివర్స్ చెప్తుందనమాట. ఇదేంటంటే స్టార్టింగ్ స్టేజ్ అనమాట. అంటే మీరు స్టార్ట్ చేస్తే అది ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉంటుందన్నమాట. కంప్లీట్గా ఒకేసారి అబండెన్స్ వస్తుంది, ఒకేసారి మనీ మీకు బల్క్ అమౌంట్ వస్తుంది ఇలా కాదు.
చిన్న టైప్ ఆఫ్ స్టార్ట్ నుంచి మీకు గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి ఇండికేషన్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఇన్ని రోజులు మీరు ఏమన్నా చెయ్యాలి, బిజినెస్ చేయాలి, బిజినెస్లో గ్రో అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అనుకోండి, లేదు ప్రమోషన్స్ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు, సో ఇలాంటివన్నీ అనమాట. అంటే ఒక కైండ్ ఆఫ్ స్టెప్ అనమాట, అంటే ఫినాన్షియల్ ఇంప్రూవ్మెంట్లో స్టెప్ అనమాట. సో అవన్నీ వర్కౌట్ అవుతాయి మీకు అన్నట్టయితే ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. ఓవరాల్గా ఫినాన్షియల్ రిలేటెడ్ అయితే మీకు చాలా చాలా పాజిటివిటీ ఉంటుంది అన్నట్టయితే చూపిస్తుంది. అంటే ఈ బ్లెస్సింగ్స్ అనమాట యూనివర్స్ నుంచి, ఈ చంద్రగ్రహణం వల్ల మీకు వచ్చే 6 months బ్లెస్సింగ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ కింగ్ ఆఫ్ కప్స్. సో కింగ్ ఆఫ్ కప్స్ ఏంటంటే నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, ఇది మీనరాశిలో వస్తుంది, ఎమోషన్స్ రిలేటెడ్, లవ్ రిలేటెడ్ ఉంటుంది అని చెప్పేసి. సో ఇందాక కార్డులో కూడా నేను ఈ కార్డు 9 of Swords కార్డ్స్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను కదా, మీ లైఫ్లోకి లవ్ వస్తుంది అని చెప్పేసి. సో ఇదేంటంటే ప్యూర్ లవ్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. కింగ్ ఆఫ్ కప్స్ ప్యూర్ లవ్ని ఇండికేట్ చేస్తుంది. అంటే మీ లైఫ్లోకి ప్యూర్ లవ్ అనేది వస్తుంది అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే ఇన్ని రోజులు మీ లైఫ్లో లవ్ లేదు అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు అనుకోండి, అంటే లైక్ అందరూ బిట్రే చేసే వాళ్ళే, నా లైఫ్లో ఎవరు నన్ను జెన్యున్గా లవ్ చెయ్యరు, వాళ్ళ అవసరం కోసం యూజ్ చేసుకుంటారు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మీ లవ్ రిలేషన్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మీకు జెన్యున్గా లవ్ చేయలేదు ఇప్పటివరకు అని చెప్పేసి మీకు అనిపిస్తే ఆ జెన్యున్ లవ్ అయితే మీ లైఫ్లోకి వస్తుంది అని చెప్పేసి అయితే చూపిస్తుంది ఇక్కడ. అది మీ పాస్ట్ పర్సన్ నుంచా లేకపోతే న్యూ పర్సన్సా అనేది క్లారిటీ అయితే చెప్పలేము. బట్ కాకపోతే కింగ్ ఆఫ్ కప్స్ ఏంటంటే ట్రూ లవ్ని ఇండికేట్ చేస్తుంది. మీ లైఫ్లోకి లవ్ వస్తుంది. అది ఒక్క పర్సన్ నుంచే కాదండి, నేను ఇందాక చెప్పాను కదా, అది ఫ్యామిలీ మెంబర్స్ నుంచి లవ్ కావచ్చు, ఫ్రెండ్స్ నుంచి లవ్ కావచ్చు, అంటే మీ సర్కిల్లో జెన్యున్ పర్సన్స్ అయితే వస్తారు అన్నట్టయితే ఇండికేషన్ అనమాట. అది ఫ్రెండ్స్గా రావచ్చు, సోల్మేట్గా, అంటే లైక్ మీ లవ్ రిలేషన్స్ రావచ్చు, లేదు అని అనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్సే చేంజ్ అయ్యి మీ మీద లవ్ చూపించడము. సో ఇలాంటివన్నీ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నట్టయితే చూపిస్తుంది. అంటే మీకు జెన్యున్ లవ్ వస్తుంది మీ లైఫ్లో అన్నట్టయితే ఇండికేషన్. అండ్ అంతేకాదు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు స్పిరిచువల్గా, అంటే లైక్ స్పిరిచువల్ గ్రోత్ అయితే ఉంది అన్నట్టయితే చూపిస్తుంది. అంటే ఏంటంటే మీరు మెడిటేషన్, ఈ యోగా ఇలాంటి వాటి మీద కూడా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తారు అన్నట్టయితే కూడా ఇండికేషన్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్టార్ట్ చేయండి, ఇది మంచి టైము మీకు. అండ్ అంతేకాదు మీ ఎమోషన్స్ మీద మీకు బ్యాలెన్స్ కూడా వస్తుందన్నమాట. అంటే ఇన్ని రోజులు వేరే వాళ్ళు చెప్పే మాటలలో పడి మీరు నమ్మేయడం ఇలాంటివన్నీ చేసినా కూడా మీకు ఒక ఎమోషనల్ బ్యాలెన్స్ స్టేట్ అనేది కూడా ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. అండ్ అంతేకాదు ఇక్కడ చూసారా ఫిష్ ఏంటంటే అబండెన్స్కి ఇండికేషన్ అనమాట, అబండెన్స్కి గ్రోత్కి ఇండికేషన్ అనమాట. ఆబ్వియస్లీ మీ లైఫ్లో అబండెన్స్ అయితే రాబోతుంది అని చెప్పేసి ఇక్కడ ఇండికేట్ చేస్తున్నారు. సో ఇది కూడా చూడండి స్టార్ ఫిష్. సో మొత్తానికి ఏంటంటే మీ లైఫ్లో మీకు అబండెన్స్, ప్రాస్పరిటీ అయితే వస్తుంది అన్నట్టయితే ఇక్కడ ఇండికేట్ చేస్తున్నారు యూనివర్స్. సో పాజిటివ్గా ఉండండి, నెగిటివ్గా అయితే థింక్ చేయకండి. సో ఇవైతే మెజిషియన్ కార్డు ఉన్నప్పుడే ఇంకా మొత్తం అన్ని ఆస్పెక్ట్స్లోనూ మీకు పాజిటివ్గానే ఉంది అన్నట్టయితే ఇండికేషను. మెయిన్గా పెంటకిల్స్ కార్డ్తో ఏంటంటే మీకు ఏమంటారు, మనీ రిలేటెడ్ ఇష్యూస్లో నుంచి బయటకు వస్తారు అన్నట్టు. అండ్ కింగ్ ఆఫ్ కప్స్ చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ, ఒక ట్రూ లవ్ అనమాట. ట్రూ లవ్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టయితే ఇండికేట్ చేస్తుంది. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నాను, ట్రూ లవ్ ఇన్ ద సెన్స్ ఓన్లీ పర్సన్ లవ్వే కాదు, అంటే రిలేషన్ లవ్వే కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ. సో ఇలా మీ సర్కిల్లోకి ఒక కొత్త మెంబర్స్ వచ్చేసి వాళ్ళ నుండి మీకు కొంచెం ఎక్కువ కేరింగ్ రావడము, జెన్యున్గా లవ్ రావడం, మీ మీద కేర్ తీసుకోవడం, ఇలాంటివన్నీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ 6 monthsలో. సో చాలా చాలా పాజిటివ్గా ఉంది. సో పాజిటివ్గా అయితే ఉండండి. సో ఇప్పుడు చూద్దాము ఈ 6 monthsలో మీకు ఉన్న బ్లాకేజెస్ ఏంటి అనేది అయితే చూద్దాము. ఈ బ్లాకేజెస్ చూసే ముందు నాకెందుకో ఇంకా క్లారిఫికేషన్ చూద్దాము అన్నట్టు అనిపిస్తుంది. సో అంటే లైక్ ఇంకా మీకు ఏం బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనేది అయితే చూద్దాము. సో
ఇవే కాకుండా ఇంకా ఏమో సంథింగ్ బ్లెస్సింగ్స్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నాయి అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. సో ఇంకా చూద్దాము ఇంకా ఏం బ్లెస్సింగ్స్ వస్తాయి మీకు అని చెప్పేసి. ఓకే, సో చూసారు కదా కార్డ్స్ ఎలా పాపప్ అవుతున్నాయో. సో నాకు అందుకే అనిపించినట్టుంది ఇంకా బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీ లైఫ్లో, ఇవే కాదు అని చెప్పేసి. సో చూద్దాము ఇంకా ఏమున్నాయి బ్లెస్సింగ్స్ అని చెప్పేసి. Five of Swords, nice. Okay, Page of Swords, Five of Pentacles. ఓకే, సో ఇందాక చెప్పాను కదా మీకు మీ లైఫ్లో ఇవే కాదు బ్లెస్సింగ్స్ ఇంకా ఏవో ఉన్నాయి అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే ఫైవ్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ తోటి ఏమవుతుందంటే మీ చుట్టుపక్కల అంటే మీ సర్కిల్లో ఎవరైనా మిమ్మల్ని బిట్రే చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ నుండి మీరు దూరం అయిపోతున్నారు. ఈ ఫైవ్ ఆఫ్ పెంటకిల్స్ కూడా ఇదే కార్డే అనమాట. మీ లైఫ్లో మీ నెగిటివ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే మీ లైఫ్లో వాళ్ళు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నట్టయితే చూపిస్తుంది. అంటే ఒక్కోసారి పర్సన్స్ని మన లైఫ్లో లెట్ గో చేయడం చాలా కష్టం అవుతుంది అని చెప్పేసి మనకు తెలుసు కదా. బట్ కాకపోతే మీ లైఫ్లో అయితే వాళ్ళు నెగిటివ్ పర్సన్స్, మీరు వాళ్ళని లెట్ గో చెయ్యాలి అని చెప్పేసి మీకు అర్థమవుతుంది అనమాట. ఒకవేళ మీరు చేయకపోయినా కూడా యూనివర్స్ మిమ్మల్ని చేసేలాగా అయితే చేస్తుంది. మీ లైఫ్లో ఉన్న నెగిటివ్ పర్సన్స్ అయితే మీ లైఫ్లో నుంచి బయటికి వెళ్ళిపోతారు అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది. సో ఇందాక చెప్పాను కదా మీ సర్కిల్లో కొత్త పర్సన్స్ వచ్చేసి పాజిటివ్ పర్సన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి. సో ఆటోమేటిక్గా నెగిటివ్ పర్సన్స్ అనే వాళ్ళు వెళ్ళిపోతారు మీ లైఫ్లో నుంచి అన్నట్టయితే చూపిస్తుంది. సో చాలా పాజిటివ్ కార్డు. ఇక్కడ ఏంటంటే పేజ్ ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ తోటి మీ థాట్స్ కూడా క్లారిటీగా వస్తాయి అని చెప్పేసి అయితే ఇండికేషన్ చేస్తుంది. అంటే ఇందాక చెప్పాను కదా మీ మెజిషియన్ ఎనర్జీ తోటి మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఈ సిచ్యువేషన్ ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది అయితే ఇవన్నీ అయితే మీకు క్లారిటీ వస్తుంది అని చెప్పేసి చెప్పాను కదా. సో అదే చూపిస్తుంది. అంటే పాస్ట్లో మీరు ఏమన్నా చేసిన సిచ్యువేషన్స్ ఎఫెక్ట్స్ ఏంటి, ఎలా చేసాము, లైక్ నేను ఇప్పుడు ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా మీకైతే క్లారిటీ అనేది అయితే వస్తుంది అన్నట్టయితే ఇండికేషన్. సో ఇంకా చూద్దాము ఇంకేం బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఇంకేం బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు ఈ 6 months అనేది అయితే. ఓకే, సో ఇందాక నేను ఏస్ ఆఫ్ పెంటకిల్స్తో చెప్పాను కదా, స్టార్టింగ్ స్టేజ్లో మీరు స్టార్ట్ తీసుకుంటే ఫినాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే కొద్దీ ఇంకా అవి అంటే టైం పాస్ అయ్యే కొద్దీ అవి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి అని చెప్పేసి చెప్పాను కదా. సో దానికి ఇండికేషన్ చూడండి, క్వీన్ ఆఫ్ పెంటకిల్స్ వచ్చింది. అంటే ఒక న్యూ స్టార్ట్ నుంచి మీరు లాస్ట్ అంటే క్వీన్ ఆఫ్ పెంటకిల్స్ ఏంటంటే చాలా చాలా గ్రోత్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం మీరు ఎంత పీస్ఫుల్గా ఉందో, ఆమె ఎంత లగ్జరీస్గా ఉందో, ఒక కాయిన్ని హోల్డ్ చేసి మొత్తం ఇదంతా గ్రోత్ అనమాట. అంటే మీ లైఫ్లో ఫినాన్షియల్ గ్రోత్ అయితే చిన్న చిన్నగా ముందుకు వెళ్తుంది అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది. అండ్ అంతేకాదు టవర్ మూమెంట్ తోటి ఏంటంటే మీకున్న నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా పోతాయి అన్నట్టయితే ఇండికేషన్. అంటే సడన్గా మీ లైఫ్లో చేంజెస్ అనేవి వస్తాయి. ఆ చేంజెస్ ఎందుకు అని అంటే ఫినాన్షియల్ రిలేటెడ్గా మీరు మిమ్మల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికైతే ఆ చేంజెస్ యూజ్ అవుతాయి అన్నట్టయితే డివైన్ చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే 8 of Cups తోటి ఏంటంటే మీరు మీ నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి అయితే బయటికి పడతారు అన్నట్టయితే ఇక్కడ ఇండికేషన్ అనమాట. ఇక్కడ ఏంటంటే మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు హ్యాపీగా లేరు, ఆ సిచ్యువేషన్లో నుంచి బయటికి వచ్చేసి వేరే లైక్ పీస్ కోసము వేరే చోటుకి వెళ్తున్నారు అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది. అంటే వేరే ప్లేస్ ఇన్ ద సెన్స్ వేరే ప్లేస్కి వెళ్తారు అన్నట్టు కాదు, కానీ ఆ సిచ్యువేషన్ నుంచి పీస్ అయితే మీకు దొరుకుతుంది అన్నట్టయితే ఇండికేషన్ అనమాట. సో ఆ పీస్ కోసం మీరు వెళ్ళాలి అని అనుకుంటే కొంచెం స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది, చిన్న చిన్న స్ట్రగుల్స్. బట్ కాకపోతే ఆ మొత్తానికి మీకు పీస్ అయితే దొరుకుతుంది అన్నట్టయితే ఇక్కడ ఇండికేషన్ అనమాట. అండ్ అంతేకాదు క్వీన్ ఆఫ్ పెంటకిల్స్ అయితే ఏంటంటే చాలా చాలా స్టెబిలిటీ అనమాట. సో మీకు ఫినాన్షియల్ రిలేటెడ్ అయితే స్టెబిలిటీ ఉంది అన్నట్టయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. ఇంకా చూద్దాము ఏమున్నాయి మీకు బ్లెస్సింగ్స్ అనేది అయితే. ఓకే, జడ్జిమెంట్ కార్డు, నైస్.
7 ఆఫ్ పెంటకిల్స్, డెవిల్ కార్డ్. సో ఇక్కడ ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా, ఈ కింగ్ ఆఫ్ కప్స్ కార్డ్ తోటి మీ లైఫ్లోకి ఒక ట్రూ లవ్ అయితే, ఐ మీన్ ఒకటేనే కాదు, ట్రూ లవ్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి. సో ఇన్ని రోజులు మీరు ఈ డెవిల్ సిచ్యువేషన్లో ఉన్నారనుకోండి, అంటే నెగిటివ్ సిచ్యువేషన్స్ కానీ కార్మిక్ సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నా కూడా, సో ఆ నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి బయటికి వస్తారు అన్నట్టయితే ఇక్కడ థింక్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మీ లైఫ్లో థర్డ్ పార్టీ కూడా ఉన్నారనుకోండి, నాకు ఇక్కడ చూపిస్తుంది. సో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి కానివ్వండి మీరు బయటికి వస్తారు అన్నట్టయితే ఇక్కడ ఇండికేషన్ అయితే. ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ మీ పర్సన్కి ఒక రొమాంటిక్ సిచ్యువేషన్ అనే కాదు, అది మీ సైడ్ అయినా కానివ్వండి, మీ పర్సన్ సైడ్ అయినా కానివ్వండి, ఈ థర్డ్ పార్టీ ఒక రొమాంటిక్ సిచ్యువేషన్ అనే కానివ్వండి, మీ పేరెంట్స్ అదే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, అంటే ఇది ఓన్లీ లవర్స్ గురించే కాదు, హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్స్లో కూడా సమ్ ఫ్యామిలీ ఇష్యూస్ అనేవి ఉంటాయి కదా. సో అలా అనమాట, ఎవరికైనా కూడా ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి అయితే బయటికి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నట్టయితే చూపిస్తుంది అనమాట. అంటే మీ పర్సన్ ఈగో కానివ్వండి, మీ పర్సన్ బిహేవియర్ కానివ్వండి, లేదనుకుంటే మీలోని నెగిటివిటీస్ కానివ్వండి, ఏవైనా కానివ్వండి, మొత్తానికి మీ ఇద్దరి మధ్యలో ఆబ్స్టికల్స్ అయితే క్రియేట్ చేస్తున్న వాటి నుంచి, ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి మీరు బయటికి వస్తారు అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ టవర్ మూమెంట్ కూడా కంప్లీట్ చేంజ్ అయితే చూపిస్తుంది కదా. సో అదైతే ఇక్కడ చూపిస్తుంది. జడ్జిమెంట్ కార్డు తోటి ఏంటంటే మీ పర్సన్ ఇన్ని రోజులు మీకు లవ్ ఏమన్నా చూపించట్లేదు అని చెప్పేసి అనుకోండి, ఇప్పుడైతే చూపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నట్టయితే చూపిస్తుంది. ఇక్కడ చూసారు కదా, కింగ్ ఆఫ్ కప్స్ కార్డ్స్ తోటి మీకు ట్రూ లవ్ అయితే వస్తుంది, మీకు మీ లైఫ్లోకి లవ్ వస్తుంది అని చెప్పాను కదా, సేమ్ అవే ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాయి చూడండి. అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటకిల్స్ చూసుకున్నా కూడా క్వీన్ ఆఫ్ పెంటకిల్స్ తోటి మీరు ఫినాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది అన్నట్టయితే చూపిస్తుంది. ఆఫ్ కోర్స్ మెజిషియన్ కార్డుకి మనకు క్లారిటీ ఉంటాయి థాట్స్ అన్నట్టు. సో చూసారు కదా, అన్ని కార్డ్స్కి రిలేషన్ అయితే కనిపిస్తుంది. అంటే ఇది ఏమంటారు, స్ట్రాంగ్ ఇండికేషన్ అనమాట, మీకు జరగబోతున్నాయి, ఈ బ్లెస్సింగ్స్ అయితే రాబోతున్నాయి అని చెప్పేసి. సో అగైన్ 7 ఆఫ్ పెంటకిల్స్ వచ్చింది. అంటే ఏంటంటే మీరు ఇన్ని రోజులు ఏ దానికోసం అయితే ఎదురు చూస్తున్నారో అవి మీకు వస్తాయి అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది లైఫ్లో. ఇక్కడ ఏంటంటే అది లవ్ కానివ్వండి, ఫినాన్షియల్ రిలేటెడ్ కానీ ఏవన్నీ కానివ్వండి, మీరు ఇన్ని రోజులు సంథింగ్ దేనికోసమో కష్టపడుతున్నారు, ఏదైతే రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారో అది వస్తుంది అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది. అండ్ అంతేకాదు, ఎవరైనా జాబ్స్ కోసం ట్రై చేస్తున్నా కానీ, ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్ అయినా కానివ్వండి, ప్రైవేట్ జాబ్స్ అయినా కానివ్వండి, ఏవైనా కూడా కానివ్వండి, మీరు పడ్డ కష్టానికి ఇక్కడ రిజల్ట్ అయితే దొరుకుతుంది అన్నట్టయితే ఇక్కడ ఇండికేషన్ అనమాట. రిలేషన్షిప్లో మీరు ఇన్ని రోజులు ఎఫర్ట్ పెట్టారు, సో ఇప్పుడైతే ఆ రిజల్ట్ అయితే చూస్తారు అన్నట్టయితే ఇక్కడ ఇండికేషన్. ఓవరాల్గా మీరు పెట్టిన ఎఫర్ట్స్కి మీకు రిజల్ట్ అయితే ఇస్తుంది యూనివర్స్ అన్నట్టయితే ఇండికేషన్ అనమాట. సో ఇప్పుడు ఈ బ్లెస్సింగ్స్ అన్నీ చూసాం కదా, సో అన్ని పాజిటివ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ నెక్స్ట్ మనం ఏంటంటే బ్లాకేజెస్ చూద్దాం. అంటే ఏంటంటే మీ లైఫ్లో వచ్చే బ్లాకేజెస్ ఏంటి, మీరు లైక్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా, లేదు అని అనుకుంటే వేరే వాళ్ళ వల్ల ఏమన్నా బ్లాకేజెస్ ఉన్నాయా మీ లైఫ్లో. సో ఇలాంటివన్నీ అయితే చూద్దాము. సో బ్లాకేజెస్ ఏంటి అనేది అయితే చూద్దాము. బ్లాకేజెస్ ఏంటి అనేది తెలిస్తే మనకు వాటి మీద వర్క్ చేసామనుకోండి, ఆబ్వియస్లీ మనకు పాజిటివ్ ఎనర్జీలోకి టర్న్ అవ్వచ్చు కదా. సో అదైతే చూద్దాము నెక్స్ట్ 6 months బ్లాకేజెస్ ఏంటి అని. హైరోఫెంట్, ఓకే, 5 of cups, oh okay, 1 second. ఓకే, సో ఇక్కడ మీకున్న బ్లాకేజెస్ ఏంటి అని అంటే, హైరోఫెంట్ ఏంటి అని అంటే ఏమంటారు, ఒక క్లారిటీ అనేది మీకు ఉండకపోవచ్చు ఒక్కోసారి అన్నట్టయితే ఇక్కడ థింక్ చేసి, అంటే ఇదేంటంటే వేరే వాళ్ళు మిమ్మల్ని మ్యానిపులేట్ చేయొచ్చు అనే ఎనర్జీని కూడా ఇక్కడ చూపిస్తుంది. యాక్చువల్లీ హైరోఫెంట్ ఏంటంటే బ్లాకేజెస్లో వచ్చింది అని అంటే మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చెయ్యాలి అన్నట్టు ఒక ఇండికేషన్ అనమాట. అంటే మీకు విజ్డమ్ ఉంది, అది వేరే వాళ్ళతోటి మీరు షేర్ చేసుకోవాలి, వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి అన్నట్టు కూడా ఇండికేషన్ అనమాట. ఈ హైరోఫెంట్ ఎనర్జీ బ్లాకేజెస్లో వచ్చిందంటే సంథింగ్ మీరు మీ ఇన్నర్ సెల్ఫ్ తోటి వర్క్ చెయ్యండి,
మీరు గ్రోత్ అవ్వండి అన్నట్టయితే ఇండికేషన్ అనమాట. ఆ ఇన్నర్ సెల్ఫ్ తోటి అవి బ్లాకేజెస్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీరు పాజిటివ్గా ఉండండి. అంటే వేరే వాళ్ళ ఇఫ్ ఇన్ కేస్ మీరు పాస్ట్లో ఏమైనా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్ కానీ ఇలాంటివన్నీ చూసుంటే వాటన్నిటి మీద మీరు ఫోకస్ పెట్టేసి మీ హార్ట్ చక్రాన్ని బ్లాక్ చేసేసుకొని ఉండకండి. వేరే వాళ్ళకి కూడా హెల్ప్ చేయండి అన్నట్టయితే ఇది ఇండికేట్ చేస్తుంది. అండ్ అంతేకాదు స్పిరిచువల్ రిలేటెడ్ కూడా కొన్ని థింగ్స్ అయితే ఫాలో చేయండి, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కూడా చేయండి అన్నట్టయితే ఇక్కడ ఇండికేషన్ అనమాట. ఇది బ్లాకింగ్ ఎనర్జీలో వచ్చింది అని అంటే మీరు దాని నుంచి బయటికి రావాలి అన్నట్టు ఇండికేషన్ అనమాట. అంటే వేరే వాళ్ళకి కొంచెం సజెషన్స్ ఇవ్వడం కానీ, వేరే వాళ్ళ లైఫ్ సిచ్యువేషన్స్లో హెల్ప్ చేయడం కానీ ఇలాంటివన్నీ. అండ్ అంతేకాదు మీరు కూడా మీ లైఫ్ సిచ్యువేషన్లో కొంచెం క్లారిటీగా ఆలోచించండి అన్నట్టు ఇండికేషన్ అనమాట. అంటే పైన చూసి ఏవి డెసిషన్స్ తీసుకోకండి, కొంచెం డీప్గా అనాలిసిస్ చెయ్యండి అన్నట్టయితే ఇండికేషన్ అనమాట. ఇక్కడ చూసారు కదా 5 of Cups, ఇది కూడా సేమ్ ఎనర్జీని చూపిస్తుంది. ఇక్కడ హెరోఫెంట్ తోటి నేను చెప్పాను కదా పైన చూసి ఏవి డెసిషన్ తీసుకోకండి అని. ఇక్కడ ఏంటంటే ఆమెకి హోప్ ఉంది, హోప్ ఉన్నా కూడా ఆమె చూడట్లేదు కదా ఈ కార్డ్లో. సో మీరు కూడా అలానే అనమాట. మీ లైఫ్లో హోప్స్ ఉన్నాయి, మీ లైఫ్లో పాజిటివిటీస్ ఉన్నాయి, కానీ మీరు దాని మీద ఫోకస్ పెట్టట్లేదు. అవి ఫోకస్ పెట్టాలి అన్నట్టయితే ఇండికేషన్ అనమాట. సో ఈ ఎనర్జీలో నుంచి, ఈ నెగిటివ్ ఎనర్జీలో నుంచి బయటికి రండి, పాజిటివ్గా ఉండండి. సో ఇంకా చూద్దాము ఇంకా ఏం బ్లాకేజెస్ ఉన్నాయి. ఈ బ్లాకేజెస్ అయితే పెద్ద పెద్ద బ్లాకేజెస్ ఏం కాదు, మీ చేతిలో ఉన్నాయన్నమాట. మీ చేతిలో ఉన్నాయి, మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ పాజిటివ్. ఎందుకనంటే మన చేతిలో ఏమన్నా ఉంటే మనం చేంజ్ చేసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో ఈ చేంజెస్ అనేవి మీ చేతిలో ఉన్నాయి, మీరు చేంజ్ చేసుకోవచ్చు అనేసి యూనివర్స్ చెప్తుంది. ద లవర్స్ కార్డ్. ఓకే, 8 of Wands. ఓకే, అగైన్ 4 of Cups వచ్చింది. సో ఇక్కడ చూసారు కదా, నేను ఇందాక చెప్పాను కదా మీ దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి, అది మీరు చూడట్లేదు. ఈ ఎనర్జీలో నుంచి బయటికి రండి అని చెప్పేసి అయితే ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది. 5 of Cups ఏంటంటే తన దగ్గర సొల్యూషన్ ఉంది కానీ తను చూడట్లేదు అది అన్నట్టయితే ఇండికేషన్. ఇక్కడ కూడా చూసారు కదా ఇతను ఈ డివైన్ ఇచ్చే ఆఫర్స్ని అయితే తీసుకోకుండా వీటి మీదనే ఫోకస్ చేస్తున్నారు. అంటే ఏంటంటే డివైన్ నుంచి మీకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి కానీ మీరు అవి రిసీవ్ చేసుకోవట్లేదు అన్నట్టయితే ఇండికేషను. అది రిసీవ్ చేసుకోవడానికి మెయిన్ థింగ్ ఏంటి అంటే మీరు మీ హార్ట్ చక్ర బ్యాలెన్స్ లేదు అన్నట్టయితే చూపిస్తుంది. సో మనకి స్టార్టింగ్లో కూడా లైక్ బాటమ్ ఆఫ్ ద డెక్ 9 of Swords వచ్చింది కదా, అందులో కూడా నేను చెప్పాను కదా మీ హార్ట్ చక్ర బ్లాక్ అయ్యింది, దాన్ని అయితే హీల్ చేసుకోవాలి అని చెప్పేసి. సో ఆ ఎనర్జీలోకి మీరు వస్తారు అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది. సో మీరు కొంచెం వర్క్ చేయండి. సో మీ హార్ట్ చక్రాన్ని మీరు బ్యాలెన్స్ చేసుకున్నారు అనుకోండి, ఈ లవర్స్ కార్డ్ ఏంటంటే పాజిటివ్గా టర్న్ అయిపోతుంది. ఇది లవర్స్ కార్డు బ్లాకేజెస్లో వచ్చింది. అంటే మీరు పాస్ట్ థింగ్స్ని అయితే అట్లనే హార్ట్లో పెట్టుకొని బ్లాక్ అయ్యి ఉన్నారు అన్నట్టయితే ఇండికేషన్. అండ్ అంతేకాదు మీరు ఏమైనా షేర్ చేసుకోవాలి మీకు మీ పర్సన్ తోటి కానీ మీ ఫ్రెండ్స్ తోటి కానీ ఇలాంటివన్నీ అని అంటే మీరు షేర్ చేసుకోండి, మీ హార్ట్లో ఏవి పెట్టుకోకండి అన్నట్టు కూడా ఇండికేషన్ అనమాట. అండ్ అంతేకాదు ఎవరికైనా కూడా లైక్ ట్రావెలింగ్ చెయ్యాలి అని అన్నా కూడా ట్రావెలింగ్ అయితే చెయ్యండి. ఓవరాల్గా ఏంటి అని అంటే మీరు హార్ట్ చక్ర మీద అయితే వర్క్ చేయాలి అన్నట్టయితే ఇండికేషన్ అనమాట ఇక్కడ. ఎందుకు అని అంటే మనం హ్యాపీగా ఉండాలి అని అంటే మన హార్ట్ చక్ర బ్యాలెన్స్లో ఉంటే మనం ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటామండి. సో అందుకే ఇక్కడ చూసారు కదా బాటమ్ ఆఫ్ ద డెక్ డెత్ వచ్చింది. సో సేమ్ రీబర్త్ అయితే చూపిస్తుంది. అంటే మీరు పాత పర్సన్ నుంచి అయితే చేంజ్ అవ్వాలి, అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ నుంచి అయితే చేంజ్ అవ్వాలి అన్నట్టు ఇండికేషన్ చేస్తుంది. సో మీ హార్ట్ చక్రం మీద వర్క్ చేయండి. మీరు ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీ లైఫ్లోనే బ్యాలెన్సెస్ అయితే వస్తాయి. ఇది నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా స్టార్టింగ్ నుంచి. ఇది పీసెస్లో వచ్చింది. అంటే ఎమోషనల్గా కూడా మీరు బ్యాలెన్స్ అవ్వాలి, ఎమోషనల్గా బ్యాలెన్స్ అవుతారు అన్నట్టు కూడా చూపిస్తుంది. జస్ట్ ఏంటంటే మీరు మీ మీద కొంచెం వర్క్ చేసుకోవాలి, అంటే మీ ఎమోషన్స్ మీద, మీ హార్ట్ చక్రం మీద కొంచెం వర్క్ చేసుకోవాలి అంతే. ఓకే, ఏస్ ఆఫ్ పెంటకిల్స్, పేజ్ ఆఫ్ కప్స్, ఓకే, అగైన్ స్టార్. సో ఇవి మేజర్ ఆర్క్ కన్నా చాలా చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి చూడండి. ఇక్కడ ఏంటంటే ఇవి బ్లాకేజెస్లో వచ్చాయి, అంటే మీరు స్టార్ట్ చెయ్యాలి అని చెప్పేసి ఇండికేషన్ అనమాట. ఇందాక ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటకిల్స్ బ్లెస్సింగ్స్లో వచ్చింది, ఇప్పుడు ఏస్ ఆఫ్ పెంటకిల్స్
బ్లాకేజెస్లో వచ్చింది. బ్లాకేజెస్లో వచ్చింది అంటే మీనింగ్ ఏంటంటే మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కానీ మీరు యాక్షన్ తీసుకోవట్లేదు అన్నట్టు ఇండికేషన్ అనమాట. అంటే మీరు యాక్షన్ తీసుకోవాలి, మీ రిలేషన్స్లో కూడా మీకు ఒక క్లారిటీ కావాలి, మీరు ఒక స్టెప్ అయితే ముందుకు తీసుకోవాలి అన్నట్టయితే ఇండికేషన్ అనమాట. అండ్ అంతేకాదు ఇక్కడ స్టార్ ఏంటంటే మీకు మీరు హోప్ అయితే పెట్టుకోవాలి అని ఇండికేషన్ చేస్తుంది. ఇది బ్లాకేజెస్లో వచ్చింది అంటే మీకు హోప్ లేదు, సంథింగ్ ఏదో సిచ్యువేషన్స్ మీద మీకు ప్రజెంట్ హోప్ లేదు, కానీ మీరు ఆ హోప్ని అయితే పెంచుకోండి అన్నట్టయితే ఇండికేషన్ అనమాట. హోప్ పెట్టుకొని మీరు యాక్షన్ అనేది తీసుకుంటే మీకు సిచ్యువేషన్స్ అయితే ఇంప్రూవ్ అవుతాయి అన్నట్టయితే ఇండికేషన్ ఇక్కడ. ఓవరాల్గా ఏంటి అని అంటే మీరు పాజిటివ్గా ఉండాలి, మీరు పాజిటివ్గా ఉండి పాజిటివ్గా హోప్ పెట్టుకొని మీరు యాక్షన్స్ తీసుకుంటే ఏవైనా కూడా మీకు వర్కౌట్ అవుతాయి అన్నట్టయితే ఇండికేషన్ ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మనము జస్ట్ యూనివర్స్ నుంచి అడ్వైజెస్ ఏంటి మీకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి అనేది అయితే చూద్దాము. అంటే ఈ 6 months మీకు అడ్వైజెస్ ఏంటి అనేది అయితే చూద్దాము. Four of Cups. సో 4 of Cups ఏంటంటే మీరు కొంచెం ఇందాక చెప్పాం కదా 4 of Cups, మీరు కొంచెం మీకున్న ఆప్షన్స్ మీద మీరు ఫోకస్ చేయండి అనేది ఇక్కడ అడ్వైజ్. అంటే మీకు ఆప్షన్ ఉంది అంటే ఆ సిచ్యువేషన్ని కంట్రోల్ చేసుకోవడానికి, సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. అది జాబ్ గురించి అయినా కానివ్వండి, కెరీర్ బిజినెస్ కానివ్వండి, లేదనుకుంటే ఒక రిలేషన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి మీకు ఆప్షన్ ఉంది కానీ మీరు ఆ ఆప్షన్ని చూడట్లేదు అన్నట్టయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది. సో మీరు ఆ ఆప్షన్స్ అన్నీ చూడండి, మీకు ఏ ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి మీ లైఫ్లో చూడండి ఆ సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అన్నట్టయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూసారా ఎంపరర్ కార్డు, మీరు ఈ ఎనర్జీలోకి రావాలి అన్నట్టయితే ఇక్కడ థింక్ చేస్తుంది. అంటే ఇక్కడ ఎంపరర్ ఏంటి అని అంటే తను క్లారిటీగా మైండ్ అదే థాట్స్ క్లారిటీగా పెట్టుకొని ఒక యాక్షన్ అనేది తీసుకుంటారు అన్నట్టయితే ఇండికేషన్ అనమాట. అంతేకాదు తనకున్న ఆప్షన్స్ ఏంటి అని చెప్పేసి మొత్తం అన్నీ తనకు కాన్షియస్గా ఉంటారు అన్నట్టు ఇండికేషన్. ఇక్కడ కూడా మీరేంటంటే మీకున్న ఆప్షన్స్ మీద మీరు కొంచెం ఫోకస్ చేయండి అన్నట్టు ఇండికేషన్. అంటే మీకు ఆప్షన్స్ ఉన్నాయి, లేవని కాదు, బట్ మీరు వాటిని చూడట్లేదు అన్నట్టయితే ఇక్కడ కనిపిస్తుంది. సో మీకు అడ్వైజ్ ఏంటి అని అంటే మీకున్న ఆప్షన్స్ అన్నిటినీ మీరు చూడండి అని చెప్పేసి అయితే ఇండికేషన్. సో ఇంకా చూద్దాము అడ్వైజెస్ ఏంటి అని చెప్పేసి. Ten of Wands, Ace of Swords, హైరోఫెంట్. హైరోఫెంట్ అగైన్ వచ్చింది చూడండి, అడ్వైజ్లో వచ్చింది. అంటే ఇక్కడ ఏంటంటే మీనింగ్ ఇక్కడ హైరోఫెంట్ బ్లాక్ ఎనర్జీలో వచ్చినప్పుడు ఏంటంటే ఇందులోని నెగిటివిటీస్ మీరు రిమూవ్ చేసుకోవాలని చెప్పేసి. సో ఇది అడ్వైజ్లో కూడా వచ్చిందంటే సేమ్ అదే చూడండి, సేమ్ ఎనర్జీ. అంటే ఏంటంటే మీరు నెగిటివిటీ నుంచి ఇక్కడ చూసారు కదా కీస్, అతను వేరే వాళ్ళకి హెల్ప్ చేయడము, వేరే వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడము. అసలు వేరే వాళ్ళకి సజెషన్స్ ఇస్తున్నాము అని అంటే మన ఉన్న పవర్స్ని మనం అనలైజ్ చేయాలన్నమాట. అంటే వేరే వాళ్ళకి సజెషన్స్ ఇచ్చి వాళ్ళ సిచ్యువేషన్నే మనం ఇంప్రూవ్ చేస్తున్నాము అని అనుకుంటే ఆటోమేటిక్గా మన లైఫ్లో ఈ సిచ్యువేషన్స్ కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే బాటమ్ ఆఫ్ ద డెక్ జస్టిస్ వచ్చింది. సో జస్టిస్ అయితే మీకు వస్తుంది మీ లైఫ్లో, అది మీకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి. అంటే జస్టిస్ అయితే మీ లైఫ్లోకి వస్తుంది కానీ మీరు యాక్షన్ కూడా తీసుకోవాలి అన్నట్టయితే ఇక్కడ ఇండికేషన్ అనమాట. ఏంటి అంటే ఇక్కడ మీరు చూసారు కదా 10 of Wands, ఇది బర్డెన్ ఎనర్జీ. సంథింగ్ ఏదో సిచ్యువేషన్లో కానివ్వండి లేదా ఏదో పర్సన్ విషయంలో కానివ్వండి మీరు చాలా బర్డెన్ తీసుకుంటున్నారు, ఓవర్ థింక్ చేస్తున్నారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. ఆ ఎనర్జీలో నుంచి మీరు బయటికి రావాలి, ఇదే అడ్వైజ్. ఒక న్యూ బిగినింగ్ అంటే థాట్స్ మీరు క్లారిటీగా పెట్టుకోండి, అనవసరమైన వాటి మీద ఫోకస్ చేయకుండా మీకు ఏది అవసరమో వాటి మీద ఫోకస్ పెట్టుకోండి అన్నట్టయితే ఇక్కడ ఇండికేషన్ అయితే. సో చూసారు కదా అడ్వైజెస్ ఇవి. జస్ట్ మనము ఒరాకిల్ కార్డ్స్ నుంచి ఒక 3 cards అయితే చూద్దాము, 6 months కదా మనకు. సో అందుకే కొంచెం ఒరాకిల్ కార్డ్స్ నుంచి కూడా ఒక 3 messages అయితే 3 అడ్వైజెస్ అయితే చూద్దాము ఈ 6 monthsలో ఏంటి అని చెప్పేసి. సో నేను మోనాలజీ కార్డ్స్ తీసుకున్నాను ఒరాకిల్ కార్డ్స్ అడ్వైజ్ కార్డ్స్ కోసము.
సో మీకు ఈ 6 monthsకి అడ్వైజెస్ ఏంటి అనేవి అయితే చూద్దాము. ఒక 3 కార్డ్స్ అయితే తీసుకుందాం మనము. ఓకే, విన్ అవుట్కమ్ ఈజ్ ఫోర్కాస్ట్. సో ఇక్కడైతే 1 second నేను ఫస్ట్ కార్డ్స్ పిక్ చేసి తర్వాత అయితే మీకు మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరెండర్ టు ద డివైన్. ఓకే, ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగిటివిటీ. బాటమ్ ఆఫ్ ద డెక్, స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. ఓకే, సో ఇక్కడ చూసారా తీసిన 4 కార్డ్స్కి తీసిన 3 కార్డ్స్కి బాటమ్ ఆఫ్ ద డెక్ కార్డ్కి మొత్తం అన్నిటికీ ఈ రీడింగ్కి తోటి కనెక్షన్ ఉందన్నమాట. ఎలా అంటే నేను ఇందాక చెప్పాను కదా మీ లైఫ్లో సక్సెస్ వస్తుంది అని చెప్పేసి. సో ఇదేంటంటే విన్ అంటే మీకు సక్సెస్ వస్తుంది, మీ లైఫ్లో గ్రోత్ ఉంటుంది అన్ని ఆస్పెక్ట్స్లోనని చెప్పేసి ఇండికేషన్. ఇక్కడ ఇందాక మనం చూసినప్పుడైతే జస్టిస్ కార్డ్ వచ్చింది కదా బాటమ్ ఆఫ్ ద డెక్ మనకు. సో ఇదేంటంటే ఈ సింబల్ కూడా జస్టిస్ సింబల్ అనమాట. అంటే మీరు చేసిన ఎఫర్ట్స్కి మీకు రిజల్ట్ వస్తుంది, మీరు సక్సెస్ అవుతారు అన్నట్టు ఇండికేషన్ అనమాట. సో చూసారు కదా అడ్వైజ్ అదే వచ్చింది సేమ్. ఇక్కడ ఏంటంటే సరెండర్ టు ద డివైన్. ఇక్కడ మీరు డివైన్ మీద నమ్మకం అయితే పెట్టుకోవాలి. డివైన్ బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి అనేసి మీరు నమ్మాలి అన్నట్టయితే ఇండికేషన్. ఇక్కడ నేను చెప్పాను కదా స్పిరిచువల్గా కొంచెం మీరు ఇంప్రూవ్ అవ్వాలి ఈ కార్డ్ తోటి. సో ఇక్కడ ఏంటంటే మీరు కొంచెం దేవుడి మీద నమ్మకం అయితే పెట్టుకోండి. లైక్ ఏదైనా కూడా మీ మంచికే అన్నట్టు మీరు ఆలోచించి పాస్ట్ థింగ్స్ని లెట్ గో చేయాలి అన్నట్టయితే ఇండికేషన్ అనమాట. అండ్ ఇక్కడ చూసారా ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగిటివిటీ. సో మన రీడింగ్ స్టార్టింగ్ నుంచి అయితే ఇదే చెప్తున్నాను కదా, ఈ 10 of Wands కార్డు అండ్ 9 of Swords కార్డు. సో ఇవన్నీ ఏంటంటే మీ లైఫ్లో ఉన్న నెగిటివిటీని మీరు రిమూవ్ చేయాలి అన్నట్టయితే ఇండికేషన్. అది ఎలా రిమూవ్ చేయాలి అని అంటే దేవుడి మీద నమ్మకం పెట్టుకొని మీకు ఏది జరిగినా కూడా మీ మంచికే అన్నట్టు మీరు ఉండి మీ పని మీరు చేసుకోవడం, వాటి గురించి ఎక్కువ ఆలోచించడం, పాస్ట్ లెట్ గో చేసేసేయడము. సో ఇలాంటివన్నీ చేయాలి. మీ లైఫ్లో ఉన్న నెగిటివిటీస్ని మీరు దూరం చేసుకోవాలన్నట్టయితే, రిలీజ్ చేయాలన్నట్టయితే ఇక్కడ మీకు అడ్వైజ్ అనమాట. అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ చూసారా స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. అంటే మీరు ఇన్ని రోజులు కంఫర్ట్ జోన్లో ఉంటే అందులో నుంచి బయటికి రావాలి అన్నట్టయితే ఇక్కడ ఇండికేషన్. నేను లాస్ట్లో అడ్వైస్ కార్డ్లో చెప్పాను కదా యాక్షన్ తీసుకోవాలి మీరు అని చెప్పేసి. సో మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటికి వచ్చేసి యాక్షన్ అయితే తీసుకుంటే మీకు అన్నీ పాజిటివ్గా అవుతాయి అన్నట్టు ఇండికేషన్ అనమాట. సో చూసారు కదా ఇక్కడ ఏంటంటే మళ్ళీ అగైన్ ఏమంటారు వాటర్ ఎనర్జీ. సో వాటర్ ఎనర్జీ అంటే మీ ఎమోషన్స్ రిలేటెడ్ అయితే మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అన్నట్టయితే ఇండికేషన్. అంటే ఏంటి అని అంటే మీరు ఎక్కువ ఎమోషనల్ అవ్వకుండా, ఎక్కువ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, ఎమోషనల్గా చెప్తున్నాను, ఎమోషనల్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకోకుండా న్యూట్రల్గా ఉండాలి అన్నట్టు ఇండికేషన్ అనమాట. ఈ ఓవరాల్ ఎనర్జీ అంతా కూడా ఎమోషన్స్ మీదనే ఉంటుంది మోస్ట్లీ. ఎందుకంటే పీసెస్లో వచ్చింది కాబట్టి, చంద్రగ్రహణము మీనరాశిలో వచ్చింది కాబట్టి వాటర్ రిలేటెడ్. సో మీ లైఫ్లో అయితే బ్యాలెన్స్గా ఉండండి అన్నట్టయితే జస్ట్ ఇండికేషన్. సో చూసారు కదా అసలు మీకు ఈ 6 months ఎలాంటి బ్లెస్సింగ్స్ ఉండబోతున్నాయి, ఏవే వాటిలో బ్లాకేజెస్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఆ బ్లాకేజెస్ని మీరు ఓవర్కమ్ చేయాలి అని అంటే మీకు అడ్వైజెస్ ఏంటి అనేది అయితే మొత్తం కంప్లీట్గా అయితే చూసాం కదా. సో ఇది ఈరోజు వీడియో. సో ఇది ఓన్లీ 2 or 3 daysకి కాదు, 6 months వరకు ఉంటుంది. సో వీడియో నచ్చిందనే మీకు అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి వీడియోని. అండ్ మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి, మీకు గైడెన్స్ దొరికిందా లేదా అని చెప్పేసి. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి పక్కా. ఎందుకు అనంటే వాళ్ళకి కూడా గైడెన్స్ దొరుకుతుంది. 6 months కదా, సో నెక్స్ట్ 6 months వరకు ఉంటుంది కాబట్టి ఈ ఎనర్జీస్, ఈ బ్లెస్సింగ్స్ వేటి మీద వర్క్ చేయాలని చెప్పేసి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే వీడియోని పక్కా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.